భారతదేశ రక్షణ రంగం నిరంతరం కొత్త శిఖరాలకు ఎదుగుతోంది. నికర దిగుమతిదారు నుంచి నికర ఎగుమతిదారు హోదాను సాధించడమే ఈ రంగం సుదీర్ఘ ప్రయాణంలో ముఖ్యమైన ఘట్టం. 2022-23 సంవత్సరంలో దేశ రక్షణ సంబంధిత ఎగుమతులు 2021-22తో పోలిస్తే దాదాపు 3,000 కోట్ల రూపాయలు పెరిగి సుమారు 16,000 కోట్ల రూపాయలుగా ఉంది. 2013-14లో 686 కోట్ల రూపాయలతో పోలిస్తే దాదాపు 23 రెట్లు పెరిగింది. గత 9 ఏళ్లలో దేశంలో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు దిగుమతులు నిష్పత్తిలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. 2013-14లో 35.7%తో పోలిస్తే ఎగుమతి దిగుమతుల నిష్పత్తి 3.9% తగ్గింది. అంతేకాదు 2023లో దేశంలో మొత్తం రక్షణ ఉత్పత్తుల ఉత్పత్తి సంఖ్య తొలిసారిగా 1,00,000 కోట్ల రూపాయల మార్కును దాటింది. అసలు ఈ కాలంలో రక్షణ రంగంలోని కంపెనీలు ఎలా పనిచేశాయి? ఇప్పుడు ఈ కంపెనీల కోసం ఎలాంటి వ్యూహాలను రూపొందించాలి చూద్దాం. ప్రస్తుతం భారతదేశంలోని దాదాపు 100 కంపెనీలు రక్షణ సంబంధిత ఉత్పత్తులను 85 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. దేశీయ రక్షణ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్లో నిరంతర పెరుగుదల ఉంది. ఇందులో ముఖ్యంగా LCA తేజస్, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు, విమానాలు, క్యారియర్లు, కొన్ని ఇతర ఉత్పత్తులు ఉన్నాయి. రక్షణ రంగంలో నికర దిగుమతిదారు నుంచి నికర ఎగుమతిదారుగా ఈ ప్రయాణంలో ప్రభుత్వం గణనీయమైన సహకారం అందించింది. ప్రత్యేకించి రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో రక్షణ మంత్రిత్వ శాఖ ఇందులో కీలక పాత్ర పోషించింది. ఇప్పటి వరకు 5 స్వదేశీ జాబితాలను రక్షణ మంత్రి ఆవిష్కరించారు. ఈ లిస్టులో దాదాపు 500 ఉత్పత్తులున్నాయి. ఇందులో అత్యంత సంక్లిష్టమైన వ్యవస్థలు, సెన్సార్లు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నాయి. ఇలా దేశీయంగా ఉన్న వనరుల నుంచి కొనుగోళ్లను ప్రోత్సహిస్తోంది. అంతేకాదు 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయించిన నిధులను గత ఆర్థిక సంవత్సరం 5.94 లక్షల కోట్ల రూపాయల నుంచి 6.2 లక్షల కోట్ల రూపాయలకు పెంచారు. రక్షణ బడ్జెట్ గణాంకాలు మొదటిసారి 6 లక్షల కోట్ల రూపాయల మార్క్ను దాటాయి. రక్షణ రంగంలో 1.72 లక్షల కోట్ల రూపాయల మూలధన వ్యయం ఉంటుంది. ఇది గత ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్ కంటే 9.4% ఎక్కువ. గత దశాబ్దంలో భారత ప్రభుత్వం చేసిన విధాన మార్పులు, కొత్త కార్యక్రమాల కారణంగా రక్షణ రంగంలోని కంపెనీలు రాబడితో పాటు లాభాల్లో చాలా వేగంగా వృద్ధిని సాధించాయి. ఈ కంపెనీల రాబడి, లాభాల్లో వృద్ధి, వాటి షేర్ల పనితీరు కూడా కనిపించింది. అయితే రాబడుల పరంగా ప్రభుత్వం కంపెనీలు ప్రైవేట్ కంపెనీల కంటే మంచి వృద్ధినే సాధించాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, గత దశాబ్దంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, కంపెనీల పనితీరును పరిగణలోకి తీసుకుంటే మీరు ఈ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎలాంటి పెట్టుబడి వ్యూహాలను రూపొందించాలి? మార్కెట్ నిపుణులు రవి సింగ్ ప్రకారం 2014 నుంచి 2023 వరకు ప్రభుత్వం మొత్తం బడ్జెట్లో 10% రక్షణ రంగానికి కేటాయించింది. ఇది మన దేశాన్ని స్వావలంబనగా మార్చింది. PLI పథకం ద్వారా కూడా ప్రయోజనం పొందింది. దీంతో ఎగుమతులకు రంగం సిద్ధమైంది. అందుకే ఇన్వెస్టర్లు మంచి రాబడిని అందుకున్నారు. రాబోయే 1-2 సంవత్సరాల్లో HAL, BEL, మజ్గావ్ డాక్, కొచ్చిన్ షిప్ యార్డ్, పారస్ డిఫెన్స్, BEML వంటి ఎంపిక చేసిన షేర్లలో 30-35% రాబడి పొందే అవకాశం ఉంది. కాబట్టి మీ పోర్ట్ఫోలియోలో గణనీయమైన భాగాన్ని ఈ రంగానికి కేటాయించాలి. మొత్తం మీద ఈ రంగానికి గత 9 ఏళ్లుగా ప్రభుత్వం విధానాలు మార్చి బడ్జెట్లో నిధులు కేటాయించిన తీరు వల్ల రక్షణ ఉత్పత్తుల్లో దేశాన్ని స్వావలంబనగా మార్చింది. ఈ రంగంలోని కంపెనీలకు కూడా మేలు చేసింది. అయితే ఎంపిక చేసిన కంపెనీలలో తరువాత 1-2 సంవత్సరాల్లో వృద్ధి కొనసాగే అవకాశం ఉంది. అందుకే పోర్ట్ఫోలియోలో కొంత భాగాన్ని రక్షణ రంగ స్టాక్లకు కేటాయించవచ్చు.